ఇచ్చారా? మనమే కొనిస్తామని వాళ్ళకి చెప్పారా? చెప్పాను. చందాలో కలెక్ట్ చేసిన డబ్బుల్ని వినాయకుని పూజకి యూజ్ చేయమన్నాను. మనమేమో వినాయకుని కొనిస్తా అని చెప్పా. ఇప్పుడు అటే వెళ్తున్నా. అంకుల్ వినాయకుని తీసుకొద్దాం పదండి. పద బాబు వెళ్ళొద్దాం. తొందరగా వెళ్ళి తీసుకురండి. అలాగే ఆ పూజాన్ని అదే బండిలో తీసుకొని రండి. మీరు వచ్చే వరకు నేను ప్రసాదాలన్నీ తయారు చేస్తా. సరే తీసుకొస్తాం పూజాని కూడా. ఇక నేను ప్రసాదాలన్నీ ఇస్తా. అరే రాజు, ట్రాక్టర్ తీరా, మనం ఇక వినాయకుడిని తీసుకొద్దాం. పదన్నా తీసుకొద్దాం మన బొజ్జ గణపయ్యను. నాకు ఇంతసేపు అయింది, ఇంత లేటుగా వచ్చిళ్ళు. వినాయకుని తీసుకోవరా? అందరు ఆల్రెడీ తీసుకెళ్ళి వినాయకుడిని, మీది ఒక్కరిదే ఉన్నది. ఇక లేటుగా వచ్చినామంటే ఏం చెప్పుడన్నా, డెకరేషన్ చేయాలి, బాక్సులు పెట్టాలి, పంతుల్ని పిలవాలి, మాకు చాలా పనులు ఉన్నాయన్నా. ఈసారి అన్నీ పోయినట్టున్నాయిగా, వినాయకులు మంచిగా ఉన్నాయి, మాది ఒకటే మిగిలింది కదా. దేవుడి దయ వల్ల ఈసారి అన్ని విగ్రహాలు పోయాయి అన్న. అంతా దేవుడి కృప. అంతే. సరే అన్న, మేము బయలుదేరుతున్నాం. మరి మళ్ళీ వచ్చే గణపతి పండుగ కలుద్దాం. బాయ్. ఓకే బ్రో, క్యారీ ఆన్. మీరు వెళ్ళండి రా తమ్ముడు, నేను పూజారిని పట్టుకొని వస్తా. ప్రసాదాలన్నీ ఇద్దాం.
ఇక దేవుడి దగ్గరికి పోదాం. పూజ సామాగ్రి ప్రసాదాలన్నీ అయ్యాయి. పూజారికి ఫోన్ చేయండి. చేస్తానుండు. హలో పంతులు, ఏమైంది ఇంకా అత్తలు? అయ్యో కట్లయిందా? మరి ఎట్లా? అయ్యో అయ్యో అయ్యో, సరే సరే, మరి పంపి పంతులకి పని పడ్డదంట, వాళ్ళ కొడుకుని పంపిస్తున్నాడు. సరే సరే, ఎవరైతే ఏంది, లేట్ అయితే అంటున్నారు, రమ్మను. ఇక్కడ రాంబాబు గారు అంటే ఎవరు? నేనే. మా నాన్నగారు పంపించారు రాంబాబు గారి వినాయకునికి పూజ చేయమని. రా పంతులు రా, ఇప్పటికే లేట్ అయింది. సరే సరే రాంబాబు గారు, ఇక పూజ మొదలు పెడదాం. అందరూ వచ్చేసినట్టేనా? పూజ అయిపోయినట్టేనమ్మా. ఇక నా సంభావన ఇస్తే నేను దయచేస్తా. ప్రసాదాలందరికీ పంచిపెట్టండి అమ్మా. సరే సరే. ఎవరైనా కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు ఉంటే ఇప్పుడే కొట్టండి, ప్రసాదం తినకముందు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. Do like, share, comment and subscribe our channel Mini Home Food and follow us on Facebook and Instagram. Thank you.